మనలో ప్రతి ఒక్కరు వారమంతా కష్టపడి శని ఆదివారం వచ్చిందంటే కమ్మగా చికెన్ కూర వండుకొని తినాలనుకుంటారు. ఇండియాలో చికెన్ యొక్క ధర దాదాపు 100 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. అది పెద్ద ఎక్కువ కాకపోవచ్చు, కానీ బయట దేశాల్లోని చికెన్ మాత్రం కొన్ని లక్షల రూపాయల వరకు ఉంటుంది. దాని కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ చికెన్ చాలా రేర్ గా దొరికిందో ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఏమన్నా ఔషధ గుణాలు అయి ఉండొచ్చు. కానీ చికెన్ ఏకంగా ₹1,00,000 అంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. మరి ప్రపంచంలోని అటువంటి ఖరీదైనవి మరియు మీరు నమ్మలేనటువంటి చికెన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1 అయామ్ సిమాని. ఇక్కడ కనపడుతున్న చికెన్ ఇండోనేషియా దేశం యొక్క ఒక ప్రజాతికి చెందిన కోళ్లు. ఈ కోళ్లు ముక్కు నుండి తోక వరకు మొత్తం నలుపు రంగులో ఉంటాయి. వీటి యొక్క నాలుక నుండి కాలి యొక్క గోర్ల వరకు మొత్తం నలుపే ఉంటుంది. అంతేకాదు ఈ కోడి యొక్క మాంసం నుండి ఎముకల దాకా మొత్తం నలుపే. కేవలం ఈ కోడి యొక్క రక్తం తప్పించి ఈ కోడి బాడీ మొత్తం నల్లగానే ఉంటుంది. ఈ కోళ్లు ఇలా నల్లగా ఉండడానికి కారణం ఫైబ్రా మెలనాసిస్ అని పిలువబడే జెనెటిక్ కండిషన్ వల్ల ఈ కోళ్లు ఇలా నల్లగా ఉంటాయి. ఈ కోళ్ల యొక్క చికెన్ యొక్క ధర 1 కిలో $2,000 వరకు ఉంటుంది. అంటే దాదాపు ₹1,40,000 వరకు ఉంటుంది. అందుకే ఇండోనేషియాలో ఈ కోళ్లు ఉన్న కోళ్ల ఫారాలని పౌల్ట్రీ ఫార్మ్ ఆఫ్ ల్యాంబర్గిని అని కూడా అంటారు. కానీ మన దేశంలో అయితే ఇలాంటి నల్ల చికెన్ పెడితే మాడిపోయిందేమో అని తీసి డస్ట్బిన్ లో పడేస్తారు. నెంబర్ 2 వియత్నామీస్ డ్రాగన్ చికెన్. మీరు ఎప్పుడైనా ఇంత లావు కాళ్ళు ఉన్న కోళ్లను చూసారా? వినంగానే ఆశ్చర్యపోయారా? దీనికంటే ఎక్కువగా దీని యొక్క బరువు తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యానికి గురవుతారు. వియత్నాం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కువైస్ చావ్స్ అనే ఒక ఊర్లో ఈ కోళ్లు ఉంటాయి. అక్కడి కోళ్లని డాంగ్ టావ్ అంటారు. ఒక కాలంలో రాయల్ ఫ్యామిలీస్ వండుకొని తినడానికి మాత్రమే ఈ కోళ్లను పెంచేవారు. చూడడానికి ఈ కోళ్లు సాధారణ కోళ్లానే ఉంటాయి. కానీ ఈ బ్రీడ్ జాతిలోని కోళ్లు ఆడకోడైనా మగకోడైనా దాదాపు ఒక్కొక్క కోడి 6 కిలోలకి తక్కువ ఉండదు. మరియు ఈ కోళ్ల యొక్క పెంపం చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఇక్కడ కనపడుతున్న ఈ కోడి యొక్క ఖరీదు దాదాపు 1 నుండి 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నెంబర్ 3 సిల్కీ బ్యాంటమ్. నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే అత్యంత క్యూట్ కోడి అని నాకు అనిపిస్తుంది. ఈ కోడిని చూస్తే ప్రతి ఒక్కరు పెంచుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఈ సిల్కా బ్యాంటమ్ కోడి యొక్క ఒళ్ళంతా సిల్కీ వెంట్రుకల్లా ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే ఈ కోళ్లని ఇళ్లలో పెంపుడు జంతువుల్లో కూడా పెంచుకుంటారు. నెంబర్ 4 ఓనాగడూరి. ఓనాగడూరి అనే కోళ్లు జపాన్ దేశం యొక్క ఒక కోడి జాతికి చెందిన కోళ్లు. ఈ కోళ్ల యొక్క విశిష్టత ఏంటంటే వీటి యొక్క ఈకలు చాలా పొడుగ్గా ఉంటాయి. ఈ కోళ్లు ఎక్కువగా దక్షిణ జపాన్ లోని షికో ద్వీపంలో 17వ శతాబ్దం నుండి బ్రీడ్ చేసేవారు. ఈ కోళ్లు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. దీని కారణంగా జపాన్ లో ఈ కోళ్లని 1970 ముందు వరకు రాష్ట్రీయ ఖజానాగా పిలువబడేవారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఓనాగడూరి అనే కోళ్లు మొత్తం 1000 కోళ్లు వరకే ఉన్నాయి. మరియు ఎవరైతే ఈ కోళ్లను పెంచుకుంటున్నారో వాటి యొక్క అందాన్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. నంబర్ 5 సుమాత్రా చికెన్. ఈ కోడి సుమాత్రా ద్వీపం యొక్క ప్రాచీనమైన కోళ్ల జాతిలో ఒకటి. ఈ కోళ్లు 1836లో సుమాత్రా నుండి అమెరికా, యూరోప్ వరకు ఎంటర్టైన్మెంట్ ఉద్దేశం మీద తీసుకొచ్చారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ కోళ్ల యొక్క ఫైట్స్. ఎందుకంటే ఈ సుమాత్రా కోళ్లు ఎక్కువ కోపంతో ఉంటాయి. ఇవి ఎక్కువగా కోడి పందాల్లో పాల్గొంటాయి. ఈ కోళ్లను ఎక్కువగా కోడి పందాలేసి జనాలు ఎక్కువగా ఈ కోళ్లను తమ యొక్క ఆనందం కోసం వాడుకుంటారు. చూశారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని కోళ్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.